వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి। ఈ వీడియోలో 1 ఇయర్ బేబీకి పట్టు లంగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి। బాడీ మోడల్ పెట్టి చూడండి, మనకి కస్టమర్ ఇచ్చిన పట్టు క్లాత్ అయితే ఇదండి। ఇది పావడకి ఇచ్చారు, ఇదైతే బ్లౌజ్ పీస్ అండి। ఇప్పుడు లైనింగ్ అయితే ఒక్కొక్క మీటర్ తీసుకున్నానండి। గ్రీన్ కలర్ 1 మీటర్, రోజ్ కలర్ 1 మీటర్। మనకి షోల్డర్ దగ్గర నుంచి పాప కాలు వరకు హైట్ వచ్చి 22 ఇంచెస్ అండి। దాంట్లో నేను 9 ఇంచెస్ బాడీ పార్ట్కి అయితే తీసుకుంటున్నాను, బ్లౌజ్ కాదండి బాడీ పార్ట్కి। దాంట్లో 22లో 9 పోతే ఇంకా 13 ఇంచెస్ మనం లంగా అనేది కట్ చేసుకోవాలి। చూడండి, ఇది బాడీకి 9 ఇంచెస్ అండి। మనం బ్లౌజ్కి ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది। ఇప్పుడు మనం తీసుకున్న ఈ 1 మీటర్ క్లాత్లో ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా క్లాత్ని వేసుకోవాలండి। చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా 4 ఫోల్డింగ్స్ పైన క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలి। ఫస్ట్ అయితే మనము బాడీ కట్ చేసుకుందాము। హైట్ వచ్చి 9 ఇంచెస్, వెడల్పు వచ్చి 20 ఇంచెస్ అండి। మనము క్లాత్ 4 ఫోల్డింగ్స్ పైన వేసుకున్నాం కాబట్టి నడుము లూసును కూడా 4 భాగాలుగా విడదీసుకుంటే మనకి 5 వస్తుందండి। నడుము లూస్ వచ్చి 5 ఇంచెస్। మనం ఫస్ట్ హైట్ అనేది మార్కింగ్ చేసుకుందాం। హైట్ 9 ఇంచెస్, 1 ఇంచ్ ఖర్చులతో కలిపి 10 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి। ఇప్పుడు మనము లూస్ వచ్చి 5 ఇంచెస్, మనం డాట్స్ పడతాం కదా, దానికి 1 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్। ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకుందామండి। నెక్ విడ్త్ వచ్చి 1.5 ఇంచెస్ తీసుకున్నాను, నెక్ డౌన్ వచ్చి 4 ఇంచెస్। మనము కుట్లు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకుంటున్నానండి, అంటే 3.5 ఇంచెస్కి నెక్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకుంటున్నాను। షోల్డర్ కోసం ఒక 2 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి। చంక డౌన్ కోసం 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను। అదే 4 ఇంచెస్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలండి। ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంక రౌండ్ తీసుకోవడానికి 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బాడీ పార్ట్ని కట్ చేసుకుందామండి। మార్కింగ్ చేసుకున్న విధంగా బాడీ పార్ట్ని అయితే కట్ చేసుకున్నాం కదా। ఇప్పుడు ఫ్రంట్ని బ్యాక్ని సపరేట్ చేసుకుందామండి। మనకి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర కట్ చేసుకొని ఫ్రంట్ని బ్యాక్ని సపరేట్ చేసుకొని బ్యాక్ పార్ట్లో ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలండి, హూక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి। ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్ని తీసుకొని బ్లౌజ్ అనేది కట్ చేసుకుందాము। కింది వైపు ఎడ్జెస్ అన్ని సమానంగా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కోసం మార్కింగ్ చేసుకుందామండి। చూడండి, మనకి బాడీ కోసం 9 ఇంచెస్ తీసుకున్నాను కదా, మనకి బ్లౌజ్ అనేది బాడీ పార్ట్ కన్నా ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలండి। హైట్ వచ్చి 11 ఇంచెస్ బ్లౌజ్ హైట్, 1 ఇంచ్ ఖర్చులతో కలిపి 12 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను। ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నానండి। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో బ్లౌజ్ కోసం మార్కింగ్ అయితే చేసుకుందాము। నెక్ విడ్త్ వచ్చి 1.5 ఇంచెస్ అండి, షోల్డర్ కోసం 2.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను। ఇప్పుడు చంక డౌన్ కోసం 4 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను। ఇలా మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్లో డ్రా చేసుకొని చంక రౌండ్ తీసుకోవడానికి 1 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి। ఇప్పుడు నెక్ డౌన్ మార్కింగ్ చేసుకుందాం। నెక్ డౌన్ వచ్చి 3.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను। కింది వైపు కూడా 1.5 విడ్త్ అయితే పెట్టి బాక్స్ షేప్లో డ్రా చేసుకుంటున్నాను। ఇప్పుడు దీన్ని నేను ఫ్రంట్ బ్యాక్ డివైడ్ చేసుకొని కట్ చేసుకుంటానండి। ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా క్లాత్ అనేది సపరేట్ చేసుకుందాము, ఎందుకంటే హుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవడానికి ఫ్రంట్ కన్నా బ్యాక్ కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి। అందుకని ఫ్రంట్ పార్ట్ తనీగా బ్యాక్ పార్ట్ తనీగా కట్ చేస్తున్నాను। చూడండి, ఫ్రంట్ అయితే ఇలా స్టార్ నెక్ అనేది డ్రా చేసుకుంటున్నానండి। ఇలా డ్రా చేసుకొని నెక్ అలాగే మనము చంక కూడా కట్ చేసుకుందాము। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా డబుల్గా ఫోల్డింగ్ అనేది చేసుకొని బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని పెట్టాలి। చూడండి, బ్యాక్ పార్ట్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఓపెన్స్ అనేటివి మన వైపు వచ్చేలాగా పెట్టుకోవాలి। ఫోల్డింగ్ అనేది మన ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టుకొని ఆల్రెడీ కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టుకోవాలి। ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్లో ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోవాలండి, ఎందుకంటే మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేసినప్పుడు నెక్ అనేది దగ్గరకు రాకుండా ఉండడానికి ఇలా ఫ్రంట్ కన్నా బ్యాక్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి మనము నెక్ అలాగే చంక అనేది కట్ చేసుకోవాలి। చూడండి, చంక అయితే ఇలా కట్ చేసుకునేస్తున్నాను।
బ్యాక్ నెక్ అనేది ఇప్పుడు మార్కింగ్ చేసుకుందామండి. సైడ్ అనేది ఇలా ఓపెన్ చేసుకొని బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ చేసుకుందాము. నెక్ విడ్త్ వచ్చి మనం వదిలేసిన లైన్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ డౌన్ వచ్చి 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని రౌండ్ నెక్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మనము బ్లౌజ్ పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు మిగిలిన ఈ క్లాత్ని సేమ్ అదేలాగా 4 ఫోల్డింగ్స్ పైన ఫోల్డింగ్ చేసుకొని వేసుకొని కింద ఎడ్జెస్ అన్ని సమానంగా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది చూడండి 4 ఫోల్డింగ్స్ పైన వేసుకున్నాను. ఈ బ్లౌజ్కి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టమన్నారండి. మనకి బ్లౌజ్ పీస్లో ఇలా పట్టు బార్డర్ అయితే వచ్చింది కదా, ఆ పట్టు బార్డర్ ఎంత ఉందో అంత హైట్లో మనకి బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు. చూడండి మనకి హైట్ వచ్చి 3 ఇంచెస్ అండి హ్యాండ్ హైటు. మనము పై వైపున బుట్టగా రావడానికి 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బుట్ట హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఒక 3 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనం ఒరిజినల్ హైట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ హైట్ వచ్చి 3 ఇంచెస్. ఈ 3 ఇంచెస్లో మనం చంక డౌన్ కోసం 1.5 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. మనకి హ్యాండ్ లూస్ వచ్చి 3 ఇంచెస్ అండి. చంక లూస్ వచ్చి 3.5 ఇంచెస్. ఇలా మార్కింగ్ చేసుకొని మనం హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం బుట్ట కోసం ఎక్స్ట్రాగా తీసుకున్న 1.5 ఇంచ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా అనేది మన హ్యాండ్లోకి కలుపుకున్నట్లయితే మనకి బుట్ట హ్యాండ్స్కి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చూడండి మార్కింగ్ చేసుకున్న విధంగా నీట్గా హ్యాండ్ని కట్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదులుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బుట్ట హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి. అలాగే హ్యాండ్కి మిడిల్లో కూడా ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పీస్ తీసుకొని ఆ బార్డర్ దగ్గర హ్యాండ్స్ అనేది పెట్టి కట్ చేసుకుందామండి. మనం కట్ చేసిన హ్యాండ్స్ని బార్డర్ పైన పెట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఉన్న క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ అయితే ఫోల్డింగ్ వేసుకున్నానండి. డబుల్ ఫోల్డింగ్ పైన వేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఫ్రంట్ ఓపెన్ రాదు కాబట్టి ఫోల్డింగ్ ఉన్న వైపు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకొని మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి మనకి క్లాత్ ఎట్టయితే అడ్జస్ట్ అవుతుందో అలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. క్లాత్ అయితే చాలా తక్కువ వచ్చిందండి, కానీ చిన్న పాపకే కాబట్టి క్లాత్ అనేది సరిపోతుంది. ఇలా ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. నెక్ దగ్గర కూడా ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదిలి కట్ చేసుకున్నట్లయితే మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ ఎక్స్ట్రాగా ఉంటే కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు బాడీ పార్ట్ అలాగే బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా, లంగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మనం తీసుకున్న లంగా క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఫోల్డింగ్ చేసి వేసుకోవాలండి. చూడండి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత హైట్ వచ్చి 22 ఇంచెస్ అండి పాప హైట్. దాంట్లో మనము 9 ఇంచెస్ బాడీ పార్ట్కి మైనస్ చేసేసి 13 ఇంచెస్కి అయితే హైట్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింది వైపు మనము టక్కు పట్టుకోవడానికి 4 ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటున్నానండి. మనకి హైట్ వచ్చి 13 ఇంచెస్, 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటే టోటల్ 17 ఇంచెస్ అవుతుంది. ఆ 17 ఇంచెస్ని ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ని తీసుకొని మనకి మెయిన్ పీస్ ఎంత ఉందో లైనింగ్ కూడా సేమ్ అంతే తీసుకున్నాను. హైట్ వచ్చి 13 ఇంచెస్ కదండి మనకు మెయిన్ పీసు, లైనింగ్ మాత్రం 12 ఇంచెస్కి 1 ఇంచ్ అనేది తగ్గించుకొని 12 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఎలా స్టిచ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.